హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా సబ్స్క్రైబర్ కోకోనట్ రైస్ ప్రిపేర్ చేయమని అడిగారండి. సో అందుకని నేను ఈరోజు పక్కా రెస్టారెంట్ స్టైల్లో కోకోనట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం వేడి అన్నం ప్లేట్లో చల్లారనివ్వాలి. ఆ తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పల్లీలు, ఉద్దిబ్యాళ్ళు, అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. అలాగే ఇందులో 4 పచ్చిమిరపకాయలు నిలువ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. ఇలాగ లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం 1 కప్ ఫ్రెష్ కోకోనట్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు. ఇలాగ బ్రౌనిష్ కలర్ రావడం వల్ల మనం తినేటప్పుడు కోకోనట్ అనేది బాగా క్రిస్పీగా ఉంటుంది. ఇలాగ ఫ్రై చేసుకున్న వెంటనే మనం ముందుగా ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకొని కోకోనట్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఆ తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.